హాయ్ అండి, ఈరోజైతే నేను గవ్వలు చేస్తున్నాను. దానికైతే ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా పిండి, అలాగే దాంట్లో పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకొని, చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని, ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేసి వాటర్తో కలిపేసుకోవాలన్నమాట. ఈ పిండిని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలన్నమాట. ఈ హీట్ అయ్యేటప్పటికి మనం ఇలా గవ్వలు అనేవి చిన్న ఉండలా తీసుకొని గవ్వల పీట మీద ఇలా గవ్వలని చేసేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఈ గవ్వలన్నీ ఒక్కొక్కటి వేసేసుకొని ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకొని ఇప్పుడైతే మనం పాకం అనేది పెట్టేసుకోవాలన్నమాట. దీనికి పావు వంతు బెల్లం తీసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో బెల్లం, అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా పాకం అనేది పట్టేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత గవ్వలు కూడా వేసేసుకొని కలిపేసుకొని చల్లారి పెట్టేసుకుంటే గవ్వలు అనేవి రెడీ అయిపోతాయి. గవ్వలు అయితే బాగా టేస్టీగా వచ్చాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.